నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైభవోపేతంగా కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు. జై శ్రీరామ్ నామ జపనతో దద్దరిల్లిన అయోధ్య. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్ష. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైందన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. నేటి పాలకులు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచన. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవపేతంగా కన్నుల పండుగ సాగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి రామల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదంతో అయోధ్య మారుమ్రోగింది. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినము ప్రజలు పండగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిష్ఠుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు, ధర్మ నిరతికి ప్రతీక. శ్రీరామ జయం, సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో కొలువై ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్ అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాముల వారు చూపించారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టం నుండైనా బయటపడవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిన ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని లోకేష్ తెలిపారు. ఓం సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తి
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైనదిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి పోవాలని, నేటి పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేఎల్ నగర్, దీన్ దయాల్ నగర్ లో శ్రీరామనామ సీతారామ శివసాయి మందిరంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త బాయన హేరాంబా కుమార్, హేమలత దంపతులు, సుజనా చౌదరి, సతీమణి పద్మజ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. సుజనా దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రజల అభిష్టం మేరకే పరిపాలన ఉండాలని, లౌకికవాద, సౌమ్యవాద, ప్రగతిశీల పరిపాలనే దేశానికి, రాష్ట్రానికి శ్రేయస్కరమని తెలిపారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సహకారంతో కూటమి మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త హేరాంబ కుమార్ దంపతులు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ దంపతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కళ్యాణం దీన్ దయాల్ నగర్లో దీన్ దయాల్ విగ్రహం ప్రతిష్ఠ చేసిన దగ్గర చేయడం జరిగింది. ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం. ప్రజలందరూ కూడా వచ్చారు, ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది. ఆ రోజు రామరాజ్యం కోసం శ్రీరామరాజు చేసిన యజ్ఞంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థికి మీరు రావడంలో అలాంటి రామరాజ్యాన్ని పశ్చిమ నియోజకవర్గం తీసుకొచ్చే అవకాశం. ఇప్పుడు మనం అయోధ్య రాముడిని, బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరామనవమి రావటం మనకు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం. రాముడి వారి వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని కేఎల్ నగర్లో, దీన్ దయాల్ నగర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పూర్తిగా దంపతులతో సైతంగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ దిశగా మంచి ఆలోచనల దిశగా వెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లోని తప్పకుండా మంచి వ్యక్తుల్ని, దేశంలో ఏ విధంగా సుపరిపాలన అందుతూ ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మంచి పాలన అందాలి. పశ్చిమ నియోజకవర్గం యొక్క దిశ మారాలి. మంచి వ్యక్తులను ఎన్నుకోని దిశగా ఆలోచన చేస్తారని ఆ రామువారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మైలవరంలోని గొల్లపూడిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల భక్తులు చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా సీతారామస్వాముల వారి కళ్యాణ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన భక్తులకు అన్నదానం చేశారు. सीताराम लक्ष्मण हरि ओम
नमो वयं वै श्रमणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो वदातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजान्ततुः वागदेवैनं वैनं प्रणयते ब्राह्मण आयुषे पवृद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिवृद्धरते शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सिद्धि बुद्धि समेत श्री विजय गणपति देवता परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थं सकल राजकीय स्थितानां राज्याधिकार योग्यता अनुग्रह सिद्ध्यर्थं सकलदा कार्येषु दिग्विजय प्राप्त्यर्थम् अखंड लक्ष्मी अष्टैश्वर्य श्री संपदा धनधान्यादि योग्यता अनुग्रह सिद्ध्यर्थं మైలవరం నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలుచోట్ల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. గణపవరం గ్రామంలో ప్రముఖ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రావుకి ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి 2024లో జరగనున్న ఎన్నికల్లో విజయం చేకూరాలని వేద పండితులు శాల్వాతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ జెడ్డీరావు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు, ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్నట్లు తెలియజేశారు. రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆర్వోలకు 3 రౌండ్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల లోపు ఆర్వోల సంతకంతో తెలుగు, ఇంగ్లీష్లో నామినేషన్లకు సంబంధించి ఫారం 1 పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని జిల్లా డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కలెక్టర్ ఆర్వో కాబట్టి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి అక్కడ ఆర్డీఓ, ఆర్వోగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్ ఆర్వోగా ఉన్నారని, ఆయన కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి విజయవాడ ఆర్డీఓ, ఆర్వోగా ఉన్నారని, నామినేషన్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, మైలవరం నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ ఆర్వోగా ఉన్నారని, అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. నందిగామకు సంబంధించి నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. జగ్గైపేటకు పౌర సరఫరాల డిఎం ఆర్వోగా ఉన్నారని, నామినేషన్లను అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. చెప్పాము. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్, ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11వ గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ను కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటి దేశంలోని ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరుందని, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందని తెలిపారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగవలసిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి చలవతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకి సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రజని, అమరావతి బహుజన సేవా సమితి నేత బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది.
ఇక్కడ ఎంపీ కేశినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుగా ఓటు, నా తరపున నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, టీడీపీ పార్టీ సపోర్ట్తో అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి వేసి రామరాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మీరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. సార్ ఎంతో ప్రచారం చేశారు కదా, ప్రచారం ఇంతవరకు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. ప్రజలు కూడా జీవన ప్రమాణాలు చాలా ఘోరాతిఘోరంగా ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగింది. బెజవాడ అంటే ఇప్పుడు ఒక పెద్ద కేంద్రం, రాజకీయ రాజధాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ కానీ, సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ వాటన్నిటినీ తీసుకొచ్చి అవన్నీ ఏమో ఇమ్మీడియట్గా సదుపాయాలు, కానీ మౌలిక సదుపాయాలు చేయవలసినవి చాలా అవసరాలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల మీద ఒక మంచి ప్రణాళిక వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వీలైనంత వరకు అంటే సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది. రామరాజ్యం పరిపాలన లాగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వలన ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకని వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్తో పాటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రామరాజ్య పరిపాలన విశిష్టత గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలోని ఐతవరం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారామస్వామి వారి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. వసంతకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష, కుమార్తె భావన, కుమారుడు యువనేత వసంత ధీమంత్ సాయి గ్రామస్తులతో కలిసి కళ్యాణ వేడుకను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు సందర్శించడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలు ఎటువంటి కష్టాలు పడకుండా శ్రీరాముడి కృప ప్రజల మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లక్ష్మీనారాయణ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో మనోవాంఛ ఇష్టకామ్యావసిద్ధులు రామస్య కృష్ణ హనుమాన్
ग्रापयामि परस्पर वैद्ये अनागन्धे श्रीतः आचरे सर्वदेवानां धूपायं सुरक्षितो श्री महागणाधिपते नमः चतुर्थ पंडया सत्यं वर्धेन प्रशंसामि महागणाधिपते नमः अवसरार्थं गुडोपहार नैवेद्यानि च निवेदयामि तमभागरुणिषालతో పట్టుకొని సమర్పయామి అస్తే ప్రక్షాళయామి బాలే ప్రక్షాళయామి దశుద్ధ ఆగమనయామి సమర్పయామి. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య తెలిపారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం తమ బాధ్యత అని తెలిపారు. అమరావతి రైతు నేతలు యుగేందర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. దళితుడైన సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకుని జగన్ తిరుగుతున్నాడని, జగన్ దుర్మార్గుడని అనటానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవటం తమ బాధ్యత అని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగేందర్ అన్నారు. కోసమో లేదు, ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి, ఆయన గురించి తెలుసుకోండి. అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు. తప్పనిసరిగా అలాంటి నాయకుడిని, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది. అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు, నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తులు, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకున్నాం. తప్పనిసరిగా అలా గెలిపించుకోవటం మూలాన పశ్చిమ నియోజకవర్గాలకు అభివృద్ధి చెందామని ఈ సందర్భంగా అత్యంత ముఖ్యమైన విషయం, త్వరలో 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి విల్సన్ గారు, అలాగనే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బహుజన మహాసమ్మేళన సభ నిర్వహించబోతున్నాం. దాన్ని దిగ్విజయంగా విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన కేసీనేని శివనాథ్ గారు, చిన్ని గారు, అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలిచి తీరాలి. తద్వారా విజయవాడ 5 సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి మంత్రిగా పనిచేసిన ఘనత దేవినేని నెహ్రూకే దక్కుతుందని ఆయన తనయుడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అతని తనయుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని, ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని గుర్తు చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూదని తెలిపారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం నెహ్రూదని, కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారని తెలిపారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని, విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొకరు లేరని అన్నారు. నెహ్రూ అభిమానులు, అనుచరులు, పేద ప్రజల అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులుగా 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి, పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఇంక ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం, ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి
మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి, ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా ఇలా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి, చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజు గారా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతం వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గారా ఇలా నెహ్రూ గారి తరపున చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారు ఒక నాయకత్వం ముందుకుంది. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్ వినియోగపు పన్ను లేని రాష్ట్రంగా మారుస్తానని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చాగంటి శ్రీనివాస భాస్కర్ తెలిపారు. తమ పార్టీని ఆదరించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన శాస్త్రవేత్తను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ మాట్లాడారు. తమ పార్టీ ద్వారా 365 రోజులు ఇంటి అవసరాల నిమిత్తం ఉచిత హరిత విద్యుత్ను అందిస్తామని పేర్కొన్నారు. ఉచిత హరిత విద్యుత్ వినియోగం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు అవసరం లేకుండా చేస్తామని, ఉచిత హరిత విద్యుత్ ద్వారా ఏ ఇంటిలో కూడా కరెంటు బిల్లు ఉండకుండా చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా విద్యను అందించే బృహత్తరమైన విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. తమ పార్టీని ఆదరించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన శాస్త్రవేత్తను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరకు అడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త, దీన్ని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనేనండి. ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించిన అనుకూలమైన పేరు, అనుకూలమైన కలర్స్ పెట్టి నేను నా పార్టీని పెట్టుకున్నాను. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే కామన్ పీపుల్ అనేది ప్రజల్లో ఉండే సమస్త కామన్ పీపుల్ అండి. దాంతో మన కాన్స్టిట్యూషన్, మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. ఈ కామన్ పీపుల్లో నుంచి ఒక సమస్య బయటకి దాన్ని పరిష్కారం చేయడానికి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు యంగ్ పీపుల్ బయటకు వస్తారు. యంగ్ పీపుల్ బయటకు వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు అహోరాత్రులు పనిచేసి సీనియర్స్ అవుతారు. రిచ్ క్యారెక్టర్తో ఆ సమస్యని పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ కామన్ పీపుల్లో ఐక్యమైపోతారు. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ. మన రాజ్యాంగం రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త. ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, ఆ సీనియారిటీ అయ్యారు, రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్నిచ్చారు, మన అందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు. అలాంటిదే ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాల్లో వడగాలులు వీచినట్లు పేర్కొంది.
ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వైభవోపేతంగా కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు. జై శ్రీరామ్ నామ జపనతో దద్దరిల్లిన అయోధ్య. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్ష. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైందన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. నేటి పాలకులు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.